ఫిలిష్తీయుల గురించి ఈ రాత్రి మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఫిలిష్తీయుల గురించి బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని మనము విని నేర్చుకొని మనము వాక్యానుసారంగా మన జీవితాలను కూడా కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మన మూల వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ స్టడీ కొరకై మూల వాక్యాన్ని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 26వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉంటాయి. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురమునటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నాం, కావలసిన కృప దయచేయండి. మీ సహాయాన్ని కోరుకుంటూ ఇందులో మా కొరకు దాచి ఉంచిన ప్రభా, మరి అనేక సంగతులను మేము నేర్చుకుపోయే సంగతులను మాకు సహాయం చేయమని మౌలు మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిష్తీయుల గురించి మనము ఈ రాత్రి నేర్చుకోబోతుంటున్నాం. సరే, వారి గురించి ఫిలిష్తీయులు లేకపోతే బైబిల్లో ఉంటున్న వారందరి గురించి మరి మనం నేర్చుకోవాల్సినంత అవసరం ఏముంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులను దేవుడు రాపించి ఉన్నాడని చెప్పేసి రాయబడుతూ వచ్చింది. అలాగే రెండవ మాట రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. అది కాబట్టి వీటికి ఆన్సర్ ఇవే. మన ప్రశ్నలకు ఆన్సర్ ఏంటి? ఈ రెండు వచనాలు ఏం చెప్తున్నాయి? యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి. రెండో వచనము రోమా 15:4 వచనంలో ఏముంది చెప్పండి? పూర్వమందు రాయబడినవన్నీ, పూర్వమందు ఏవే సంగతులైతే ఈ పాత నిబంధన గ్రంథంలో రాయబడినయో, మంచియే గాని చెడ్డయే గాని, ఇవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి అని చెప్పబడింది. ఫిలిష్తీయుల గురించి మనం నేర్చుకుపోయే సంగతులు ఏమున్నాయి, మనకు బోధ కలిగే సంగతులు ఏమున్నాయి అని ప్రశ్న వేసుకుంటే దేవుడు మరి అనేక విషయాలు మనకు ఈ రాత్రి అందులో నుండి మరి నేర్పించబోతుంటున్నాడు. చదువుకుందాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 3వ వచనం. కనానీయులు అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీల సరిహద్దు వరకును ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అస్కెలోనీయుల యొక్కయు, గాదీల యొక్కయు, ఎక్రోనీల యొక్కయు దేశమును. ఇది యెహోషువ గ్రంథంలో రాయబడిన ఈ మాట ఫిలిష్తీయుల యొక్క సరిహద్దును గురించి చెప్పండి. ఫిలిష్తీయులు మరి ఏ ప్రాంతంలో నివసించినారు? ఫిలిష్తీయులు మరి ఎవరు? ఫిలిష్తీయులు ఎవరు? మరి ఎవరి సంతానంలో వచ్చిన వారు? ఏ ప్రాంతంలో నివసించిన వారు? యెహోషువ గ్రంథంలో ఫిలిష్తీయుల దేశము, ఫిలిష్తీయులు అంటే ఎక్కడుంటారు ఏంటి అనే దాని గురించి యెహోషువ గ్రంథంలో ఆ యొక్క ప్రపంచ పటంలో ఫిలిష్తీయుల యొక్క ఆ దేశం దాని గురించి రాయబడుతూ వచ్చింది. ఫిలిష్తీయుల దేశము 5
మరి రాజ్యాలుగా 5 రాజ్యాలు ఆ దేశంలో పరిపాలించబడుతున్నట్లుగా 5 మంది రాజులు ఉండి పరిపాలిస్తుంటున్న దేశముగా అది కనపడుతుంది. ఆ దేశం యొక్క 50 మైళ్ళు పొడవు. ఎంత దూరం ఉంటుంది అది? పొడవు ఎడల్పు అంటే 50 మైళ్ళ దూరం. ఫిలిస్తీన్లు నివసించిన దేశము 50 మైళ్ళు. ఎంత ఎడల్పు ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది ఆ దేశం అంటే 50 మైళ్ళ పొడవు, 15 మైళ్ళ వెడల్పు కలిగి చిన్న దేశం. ఏది? ఫిలిస్తీన్లు నివసించిన దేశం. ఆ దేశము ఫిలిస్తీన్ల దేశము. మరి ఉత్తరంలో ఏముంటుందంటే షారోను మైదానం ఉంటుంది అక్కడ. అంటే ఈ ఫిలిస్తీన్ల యొక్క పట్టణానికి ఉత్తరంగా షారోను మైదానం ఉంటుంది. అలాగే తూర్పు ప్రాంతంలోనేమో మరి కనాను దేశం అంటే యూదులు నివసించే ప్రదేశము తూర్పు వైపు ఉంటుంది. అలాగే దక్షిణ వైపు ఏమో అరణ్యం ఉంటుంది. దక్షిణ వైపు అరణ్యం ఉంటుంది. అలాగే మరి ఈ విధంగా మరి దాని యొక్క నలుమూలల గురించి మనము చూస్తూ వచ్చినాం. తర్వాత దాని ఎడల్పు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినాం. అయితే ఆ దేశంలో 5 మంది రాజులుగా ఆ దేశాన్ని ఇప్పుడు మనకు రాయలసీమ అంటే ఎన్ని జిల్లాలు? 4 జిల్లాలు. రాయలసీమ అంటే 4 జిల్లాలు. ఏమేమి? కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు. అలాగే ఇంకొకటి కలుపుకుంటే నెల్లూరు అని అనుకుందాం. అలాగే ఇప్పుడు మన రాయలసీమకి ఒక 4 జిల్లాలు ఎలా ఉన్నాయో ఫిలిస్తీన్ దేశంలో కూడా 4 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 4 ప్రాంతాల్లో ఏ రాజులు పరిపాలించారంటే అస్కెలోను, అలాగే అష్టోదు, ఎక్రోను, గాతు, గాజా అనే ప్రాంతాలు ఇవి. మనకు జిల్లాలు రాయలసీమలో 4 ఎలా ఉన్నాయో అక్కడ కూడా ఆ దేశంలో ఫిలిస్తీన్ దేశంలో అస్కలోను అనే ఒక ప్రాంతం ఒకటి, అష్టోదు అనే ఒక ప్రాంతం ఒకటి, అలాగే ఎక్రోను అనే ఒక ప్రాంతం, అలాగే గాతు అనే ప్రాంతం, 5వదిగా గాజా. నేటికి గాజా అనే పేరు మనకి వినపడతా ఉంటుంది. ఇజ్రాయేల్కి గాజా మధ్య యుద్ధం జరిగింది కదా. కాబట్టి ఇది ఫిలిస్తీయ దేశం అంటే పాలస్తీనా దేశము. అది నేడు ఆ దేశం ఏమని పిలువబడుతుందంటే పాలస్తీనా దేశముగా అది పిలువబడుతుంది. పాలస్తీనా దేశముగా పిలువబడుతుంది అది. సరే, ఫిలిస్తీన్లు ఎవరు అనే ప్రాంతాన్ని ఈ వారి యొక్క విషయాన్ని మనకు వచ్చినప్పుడు, లేకపోతే ఏ దేవులను వారు ఆరాధిస్తూ వచ్చినారు అనే విషయాన్ని మనం చూస్తే, ఫిలిస్తీన్లు క్రేతు అనే దీవు నుండి వచ్చిందంట. వాళ్ళు క్రేతు అనే దీవు నుండి వచ్చి పాలస్తీనాలో కాపురం ఉన్నారన్నమాట. వాళ్ళు క్రేతు అనే దీవు నుండి. మనకు కొన్ని దీవులు ఉన్నాయి కదా. ఏమే దీవులు ఉన్నాయి మనకు అందుబాటులో? అండమాన్ దీవు ఉంది మనకి. అట్లా కొన్ని దీవులు సముద్రం మధ్యలో ఉంటాయి అన్నమాట. భూమి 6 నెలలు ఉంటుంది దాన్ని. కాబట్టి ఆ ప్రాంతం నుండి వచ్చిన వారు వీరు. సరే, అంటే వీరికంటూ చరిత్ర లేదా? అసలు ఎవరు సంతానం వీళ్ళు? అది కూడా మనం చూద్దాం జాగ్రత్తగా. అయితే వీళ్ళు ఏ దేవులను ఆరాధిస్తూ వచ్చినారు అంటే, వారు 3 రకాలైన దేవతలను వారు పూజించేవారు. మొదటిది దాగోను, రెండవది అస్తరోతు, మూడవది బయల్జూబు. ఏమేం దేవతల్ని? మొదటిది దాగోను. మొదటిది ఏంటి? దాగోను అనే దేవతను పూజించేవారు. రెండవది అస్తరోతు అనే దేవతను వాళ్ళకు దేవుడు అనమాట. మూడవది బయల్జూబులు అని అదొక దేవుడు అనమాట వారికి. సరే, ఈ తర్వాత వారు పూజించేవాడికి. తర్వాత ఆ దేవతల గురించి కూడా నేను తర్వాత చెప్తా ఈ విషయాలు. తర్వాత ఈ క్రేతు ప్రాంతమే కప్తోరు అని కూడా చెప్పబడుతూ వచ్చింది. క్రేతు ప్రాంతమే కప్తోరు అని కూడా చెప్పబడింది. ఇది ఇర్మియా గ్రంథంలో 47వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడింది. క్రేతు అనే దీవి ఇంతకుముందు అది ఎలా పిలువబడింది అంటే కప్తోరు అని పిలువబడిందంట. దానికి ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది. 47వ అధ్యాయము 4వ వచనం చూద్దాం.
ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. చదవండి. ఫిలిష్తీయులనందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలం చేయుటకును దినం వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును. చూడండి, ఎవరంట? ఏ ప్రాంతం వాళ్ళంట ఇల్లు? ఏ ప్రాంతం అంట? కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిష్తీయులు అని చెప్పబడింది. వీరే ఏ ప్రాంతం వాళ్ళంట? కఫ్తోరు. దీనికి క్రేతు అని చెప్పబడుతూ వచ్చింది. కఫ్తోరు ప్రాంతమే క్రేతు దీవులు అని చెప్పబడుతూ వచ్చింది. అక్కడ దాని గురించే ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడే మాట. అంటే ఇంతకీ దేవుడు వాళ్ళని గురించి ఏమని చెప్తున్నాడు? ఫిలిష్తీయుల గురించి ఏం చెప్తున్నాడు? చదవండి మరొకసారి. యెహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును. చూడండి, ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు ఈ మనుషుల విషయమై, అంటే ఈ ఫిలిష్తీయులు లేకపోతే అన్య జాతులైన వారి విషయమై దేవుడు కొంచెం కోపంగా మాట్లాడుతున్నట్లుగా, వారి నాశనాన్ని కోరుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే దేవుడు అంత కఠినుడా? మనుషుల పట్ల దేవుడు కఠినుడా? మనుషుల నాశనాన్ని కోరేవాడా? ఎట్టి పరిస్థితుల్లో కాదండి. దేవుడు అనవసరంగా ఏ మనిషిని నాశనం చేయాలనుకోడు. ఎందుకు? అది యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమాట అది? 18:23 వచనంలో ఏమని? దుష్టుడు మరణం నందుట చేత నాకేమాత్రం సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బాగుపడుటే నాకు సంతోషము అన్న దేవుడు మనుషుల నాశనాన్ని కోరతాడా? ఫిలిష్తీయుల నాశనాన్ని ఎందుకు దేవుడు కోరుతున్నాడు అన్నప్పుడు మనము ఆలోచించాలి. ఎంబడే మనము దేవుని మీద అపార్థం చేసుకోకూడదు. ఈరోజు దేవుని మీద అపార్థం చేసుకుంటే మరి ప్రజలు కూడా లేకపోలేదు. చూడండి, మీ దేవుడు ఎంత కఠినుడో. మీ దేవుడు చూడండి, నాశనం చేయమన్నాడు, కనికరం లేకుండా చంపేయమన్నాడు. మీ దేవుని వంటి కఠినుడు ఎవరన్నా ఉన్నారా అని వాగే వాళ్ళు ప్రతి ఈ వాగుడు కానీ లేకపోలేదు. వింటున్నారా? వాగే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఎందుకు వారిని చంపమన్నాడో, దేవుడు ఎందుకు వారిని తుడిచేయాలన్నాడో అన్నది వాళ్ళకు తెలియదు. బహుశా వారు తెలియక అంటారో తెలిసి అంటారో ఇది మనకు అర్థం కాదు. ఎట్లంటే నిజంగా బైబిల్ వారు చదివితే ఎందుకు వారిని చంపేయమన్నాడో, వారి నాశనాన్ని ఎందుకు కోరుతున్నాడో నిజంగా బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఏదో ఎక్కడెక్కడనో అంటే యాంటీగా, అంటే వ్యతిరేకమైన మాటలన్నీ తీసుకొని చదివే వారికి దేవుని మనస్సు ఏమర్థమైంది? దేవుని మనస్సు ఏమర్థమైంది? చూడు, ఆడ చంపమన్నాడు కనుక ఇంకా దేవుడు కఠినుడే అంటే సరిపోతే? అసలు ఎందుకు చంపమన్నాడు, ఎందుకు వారి నాశనాన్ని కోరుతున్నాడు అన్నది కదా ప్రాముఖ్యమైనది. ఈ విషయాలను మనం బైబిల్లో నుండి అనేక విషయాలు మనము మరి తెలుసుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు దేవుడు వారి మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడు, కోపగించుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు కూడా మనం చూస్తాం. మొదట, వీరు ఎవరి సంతానం? ఇప్పుడు మనం క్రేతు ద్వీపవాసులు అని మనం తెలుసుకున్నాం. ఎక్కడి నుండి వచ్చినట్ట? క్రేతు ద్వీపం లేక కఫ్తోరు. క్రేతు లేక కఫ్తోరు అనే ద్వీపవాసులు ఇల్లు. అదే దేవుడు చెప్పిన మాట ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో. ఇంతకు వారు ఆ ద్వీపములో అక్కడే ఉద్భవించినరా, లేకపోతే ఎక్కడి నుండి వచ్చినారా, అసలు ఎవరి సంతానం ఏంటి? ఇది మన పరిశోధన ఈ రాత్రి. వీరు ఏ జాతి వారు, ఎక్కడి నుండి వచ్చినారు, వీళ్ళ తండ్రులు ఎవరు, తర్వాత వీరిని దేవుడు ఎందుకు నాశనం చేయాలన్నాడు, అసలు వీరి నుండి మనం ఏం నేర్చుకోబోతున్నాం అన్నదే ఈ రాత్రి మన యొక్క మరి బైబిల్ పఠనం. అందుకే శ్రద్ధగా ఉందాం. ఎవరు సంతానం వచ్చిందో చూద్దాం ఒకసారి. ఆదికాండం 10వ అధ్యాయం 13, 14 వచనాలు.
చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 13, 14 వచనాలు. చూద్దాం. 13, 14 వచనాలు. మిస్రాయిము లూదీలను, అనామీయులను, లెహాబీయులను, నప్తూహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీలను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చిన వారు. అది చాలు. ఎక్కడి నుండి వచ్చినారంటే వీళ్ళు ఎవరి సంతానం? వీళ్ళు ఫిలిష్తీయులు ఎవరి సంతానం అంట? ఆదాము నుండి వచ్చిన సంతానము, నోవాహు వరకు ఉన్న సంతానం, భూమి మీద విస్తరించిన జనాంగం. భూమి మీద విస్తరించిన జనాంగం దేవుని దృష్టికి బహు ఘోరంగా పాపము చేసి వారి ద్వారా భూమి చెడిపోయి ఉన్నప్పుడు నోవాహు కుటుంబమును, నోవాహు భార్య, అలాగే నోవాహు 3 కుమారులు, 3 కోడన్లను మాత్రమే ఓడలో చేర్చి మిగతా మానవ జాతిని భూమి మీద లేకుండా జలప్రళయం చేత తుడిచేసాడు. తుడిచేసిన తర్వాత నోవాహు కుమారులు, 3 కుమారుల నుండి వచ్చిన సంతానమే మరలా భూమి మీద ఈ మానవ జాతులు ఉద్భవించినాయి. ఆ నోవాహు కుమారులలో నుండి వచ్చిన జాతే ఎవరు? ఫిలిష్తీయులు. ఏ కుమారుడు? హాము. పోయిన వారము అమాలీకులు ఎవరి సంతానం అని చూసినాం మనం. ఎవరి సంతానము? హాము నుండి వచ్చిన వారే. అమాలీకులు హాము సంతానమే, ఫిలిష్తీయులు కూడా హాము నుండి వచ్చిన వారే. మిస్రాయిము అనే మాట చదువుతున్నామా? మిస్రాయిముకు పుట్టిన సంతానములలో ఎవరంట? కఫ్తూహీయులలో నుండి వచ్చిన వారు ఫిలిష్తీయులు. ఎవరంట? ఎవరంట? ఇల్లు కస్లుహీయుల నుండి కఫ్తోరీయులను కనెను. కఫ్తోరీయులు ఎక్కడ నివసించారు వీళ్ళు? ఒక దీవి చెప్పిన కదా, ఏం పేరు ఆ దీవి పేరు చెప్పండి? క్రేతు అనే దీవి చెప్పిన కదా. క్రేతు ప్రాంతంలో కఫ్తోరీయులు ఉన్నారు. అక్కడ ఈ కఫ్తోరీయులు ఎవరి నుండి వచ్చినారు? కస్లుహీయులను అంటే మిస్రాయిము సంతానం నుండి వచ్చిన వీళ్ళు. అంటే హాము సంతానం నుండి వచ్చిన వారు వీళ్ళంతా. హాము సంతానములో నుండి మిస్రాయిము నుండి వచ్చిన సంతానంలోనే ఎవరు వచ్చిండ్రంట? కస్లుహీయులను, తర్వాత కఫ్తోరీయులను కనెను. కఫ్తోరీయుల నుండి వచ్చిన వారే ఎవరు? ఫిలిష్తీయులు. అదనమాట ఫిలిష్తీయులు. మరి క్రేతు దీవులలోకి ఎప్పుడు పోయినరు వాళ్ళు? దేవుడు భాషలు చెదరగొట్టినప్పుడు అప్పుడు అందరూ చెదిరిపోయారంట. ఆ మాట చదవండి. ఆదికాండము 10 భాషలు దేవుడు తారుమారు చేసినప్పుడు తర్వాత 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూద్దాం. 11వ అధ్యాయం మొదటి వచ్చిన భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున మైదానం పోచుండగా అని చెప్పబడుతూ వచ్చింది. ఆ మైదానములో కాపురం ఉండి ఒక పెద్ద ఇది కట్టుకుంటారు. ఏంటి? బాబేలు గోపురాన్ని కట్టుకుంటారు అనమాట. అక్కడ దేవుడు ఏం చేసిండు? వాళ్ళ భాషను తారుమారు చేసినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. ఇక్కడ 8వ వచనం చూద్దాం. ఇలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టెను గనక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి. చెదరగొట్టబడినారు ఇల్లు. అప్పుడు చెదిరిపోయిన ఇల్లు. ఎవరిల్లు? నోవాహు నుండి వచ్చిన 3 కుమారుల
సంతానములో నుండి వచ్చిన ఆయా జాతులు వారు ఏమైనారు, మరలా చెదరగొట్టబడినారు భూమి అన్నంతటా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రపంచమంతా చెదిరిపోతూ ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మంచి ప్రాంతం ఉందో, భూములు ఉన్నాయో అక్కడ కాపురం ఉండి వాళ్ళు అక్కడ డెవలప్ అవుతూ వచ్చిండ్రు. క్రేతు అనే దీవులో నుండి వారు క్రేతు అనే ప్రాంతమే కఫ్తోరు అని చెప్పబడింది. కఫ్తోరు అంటే ఎవరు? ఈ కఫ్తోరు ఒక వ్యక్తి. కఫ్తోరీలు అంటే కఫ్తోరి అనే జాతి అంటే ఎవరు? హాము సంతానంలో వచ్చిన వ్యక్తులే కఫ్తోరీలు అంటారు. ఈ సంతానంలో వచ్చిన వారే ఎవరు? ఫిలిస్తీయులు. ఆ కఫ్తోరు అనే ప్రాంతం నుండి మరి వీళ్ళు ఏం చేశారంటే వలస వచ్చింది. ఎక్కడి నుండి? క్రేత్ అనే దీవి నుండి, లేక కఫ్తోరు అనే ప్రాంతం నుండి ఎక్కడికి వచ్చిండ్రు? ఫిలిస్తీయా దేశం, అదే పాలస్తీనా దేశముగా నేడు దాన్ని మరి పిలువబడుతుంది. ఆ ప్రాంతం పాలస్తీనా దేశము అది పిలువబడుతుంది. ఓకే, ఆ దేశం యొక్క పొడవు ఎడల్పు కూడా మనం చూసినది యెహోషువ గ్రంథం. అక్కడ యెహోషువ గ్రంథంలో ఆ ఫిలిస్తీయ దేశంలో మరి ప్రాంతాలు ఉన్నాయి, వాటిని రాజధానులుగా అంటే జిల్లాలుగా లేకపోతే ప్రాంతాలుగా ఉన్నాయో ఒక 5 ప్రాంతాలు చూపిస్తూ వచ్చిన. ఏంటంటే అస్కలోను, అష్టోదు, ఎక్రోను, గాతు, గాజా అని ప్రాంతాలు. 5 ప్రాంతాల్లో 5 మంది రాజులు ఉండి పరిపాలిస్తూ వచ్చినమాట ఆ ప్రాంతాన్ని. అయితే వీరు ఇశ్రాయేలీల మీదికి పలుమార్లు యుద్ధానికి వచ్చేవారు. ఎవరిల్లు? ఫిలిస్తీయులు. ఇశ్రాయేల్ మీదికి పలుమార్లు యుద్ధానికి వచ్చేవారు. వీరు ఎవరంటే మంచి బలవంతులు అంట. ఫిలిస్తీయులు ఎవరంట? బలవంతులు. ఇనప పనిముట్లు లేకపోతే ఆయుధాలు చేసేవారంట. మంచి నైపుణ్యత గలవారంట. అంటే ఇనుముతో ఈటెలు, కత్తులు, గుండ్రగొడ్డేళ్ళు లేకపోతే ఈ ఆయుధాలు తయారు చేసేవాళ్ళంట. ఒకనొక సందర్భంలో ఇశ్రాయేల్ దేశంలో కమ్మరి వాళ్ళు లేకుండా చేసిరన్నమాట. వాళ్ళు పలుమార్లు ఇశ్రాయేల్ను ఓడించేవారు. వాళ్ళు పలుమార్లు ఓడించిండ్రు. అయితే వాళ్ళు ఓడించినప్పటికీ న్యాయాధిపతుల కాలంలో షాంగరు సాంసోను అనే వీరిద్దరి కాలంలో కూడా ఓడించబడినారు. వాళ్ళు ఎవరు? ఫిలిస్తీయులు. సరే, ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీదకి పలుమార్లు యుద్ధానికి వచ్చి వారిని ఓడించేవారు. తర్వాత పలు జనాంగాల క్రింద ఇశ్రాయేలీలు దాసులుగా ఓడిపోయి దాసులుగా కూడా వస్తూ వచ్చినారు. అయితే ఈ విధంగా మొదటి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే సౌలు కాలంలో కూడా మరి ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తున్నట్లుగా పలుమార్లు వారి మీదకి వచ్చి మరి దాడి చేస్తున్నట్లుగా వారికి ఉన్న ఆయుధాలు లేకుండా చేసి ఆయుధాలు తయారు చేసే కమ్మరి వాళ్ళను కూడా ఆ దేశంలో లేకుండా చేసిన సందర్భాలు కూడా కనబడతాయి. చదవండి మొదటి సామెతల గ్రంథంలో చూద్దాం. 13వ అధ్యాయము 5వ వచనం మొదట చూద్దాం. వారి యొక్క సైన్యం ఇక్కడేముందంటే 13వ అధ్యాయం 5వ వచనంలో ఫిలిస్తీయుల యొక్క సైన్యము లేకపోతే వాళ్ళకున్న బలము, రథాలు, ఆయుధాలు వాటి గురించి రాయబడింది. చదవండి. చూడండి, ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి ఎన్ని రథాలంట? 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులను, చూడండి జనం కూడా ఇసుక రేణువులంత జనము కూడా వాళ్ళకు ఉన్నారు యుద్ధానికి. ఇశ్రాయేలు చూస్తే కొద్ది మందిగానే కనపడుతున్నారు వాళ్ళ ముందు. వింటున్నారా? తర్వాత 19-20 వచనాల్లో చదివితే చదవండి. చూడండి, హెబ్రీలు అంటే ఇశ్రాయేలీలు కత్తులను ఆయుధాలను చేయించుకుంటారేమో అని ఏం చేసేవాళ్ళంట? కమ్మరి వాళ్ళని లేకుండా చేసిరంట. ఎవరు? ఫిలిస్తీన్లు. అప్పుడు వాళ్ళదే డామినేషన్. ఇశ్రాయేల్ మీద పలుమార్లు వారిని ఓడించి తర్వాత ఈ విధంగా వారి మీద దాడి చేసేవాళ్ళు.
ఆ సమయంలో ఏం చేసిందంటే ఇజ్రాయిల్లో కమ్మరి వాళ్ళు అంటే గొడ్డన్లు, లేకపోతే కత్తులు, ఈటెలు, గొండ్రగొడ్డేళ్ళు, ఆయుధాలు, ఇనప సంబంధమైన దాంతో చేసే ప్రతి ఆయుధం చేసే కమ్మరి వాళ్ళు లేకుండా చేసినట్టు ఆ దేశంలో. అంటే ఫిలిస్తీయులు కమ్మరి పని నైపుణ్యంగా పనిచేసేవాళ్ళంట. అంటే మంచి ఆయుధాలు వారు చేసినట్లు ఎవరు చేయరంట. ఒకవేళ వీళ్ళు ఆయుధాలు చేయించుకోవాలంటే ఎక్కడికి పోవాలా? ఫిలిస్తీయ దేశానికి వెళ్ళి అక్కడ ఆయుధాలు చేయించుకొని వాళ్ళ దగ్గర చేయించుకొని రావాలా. ఇట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. కమ్మరి వాళ్ళు లేకుండా చేసిండ్రు ఫిలిస్తీయులు. తర్వాత ఇశ్రాయేలు మీదకి పలుమార్లు వాళ్ళు యుద్ధానికి వచ్చేవారుగా ఆ విధంగా వారిని చేసేవారు కనబడుతుంది. న్యాయాధిపతుల కాలంలో కూడా, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 30వ వచనంలో షాంగారు అనే ఒక న్యాయాధిపతి కాలంలో వారిని ఓడించినట్లుగా చెప్పడం వచ్చింది. అలాగే సంసోను కాలంలో కూడా, సంసోను కాలంలో 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయాల్లో సంసోను కూడా వారిని ఓడించినట్లుగా దాదాపుగా ఒకసారి 1000 మందిని చంపిన గాడిద ఎముకతో. తర్వాత ఆ దాగోను గుడి, ఆ స్తంభాలు, 2 స్తంభాలు పట్టుకొని కూలదోసినప్పుడు దాదాపు జీవితంలో 3000 మంది చనిపోయారంట. తన బ్రతికిన కాలంలో ఫిలిస్తీయులను చంపినంత లెక్క కంటే ఎక్కువ మందిని చంపినంట. ఎవరు? సంసోను. కాబట్టి అలాంటి చరిత్ర బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అలాగే దావీదు కాలం నాటికి వచ్చేసరికి వాళ్ళ బలవంతులు ఎలా ఉండరంటే, గాతు ఆడైన, ఎవరంటే ఇతడు, మనం కొన్ని పట్టణాలు చూసినాం కదా. ఏ పట్టణాలు? అస్కలోను, అష్టోదు, ఎక్రోను, గాతు, గాజా. ఈ గొల్యాతు ఏ ప్రాంతపు వాడు? గాతువాడు. గాతువాడైన గొల్యాతు అని చెప్పబడింది. వాళ్ళ మనుషులు ఎలా ఉంటారంటే, ఎంత హైట్ ఉంటారంటే, ఎంత హైట్ ఉంటా? 6 మూరల జానడు. 6 మూరల జానడు అంటే లెక్కేయండి. దాదాపుగా ఈ బిల్డింగ్ హైట్ అంటే 10 ఫీట్లు, ఖచ్చితంగా 10 ఫీట్లు మన లెక్క ప్రకారం అయితే. 6 మూరల జానడు అంటే 10 ఫీట్లు కరెక్ట్గా. మన మూరుడు ప్రకారం అయితే ఒక మూరుడు వచ్చేసి ఫీటున్నర ఉంటుంది అనమాట. అట్లా 6 మూరలు అంటే 9 ఫీట్లు. జానుడు అంటే ఎంతంటే ఒక 3 ఇంచులు తక్కువ 10 ఫీట్లు. 3 ఇంచులు తక్కువ 10 ఫీట్లు. అంత హైటు మనుషులు వాళ్ళు. అతని గురించి రాయబడింది. ఎవరి గురించి? గొల్యాతు గురించి. ఇటువంటి అజానుభావులు ఫిలిస్తీన్లో ఉన్నారు. బలవంతులు ఫిలిస్తీన్లలో ఉన్నారు. తర్వాత ఆయుధాలు చేసే నైపుణ్యత ఉంది వాళ్ళకు. అయితే వారిలో చెడ్డ బుద్ధి ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి పలుమార్లు వచ్చేవారు. తర్వాత ఇశ్రాయేలును ఒకసారి ఎప్పుడంటే సమయలు ఏలీ కాలంలో ఏం జరిగింది? ఆయన వృద్ధుడై ఉన్నప్పుడు ఫిలిస్తీయులు వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేసి మందసం ఎత్తుకొని పోతారు. మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధి. ఆ మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ మందసంలో ఏముంటాయి? మన్నగల పాత్ర, అహరోను చిగురించిన కర్ర, నిబంధన 2 పలకలు. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తు. అంటే యేసు ప్రభు 2 పలకలు ఏం చెప్తున్నాయి? యేసు ప్రభు వాక్యమై ఉన్న దేవుడు అని. రెండవది, యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి ఆయన పునరుద్ధానుడై ఉన్న యేసుక్రీస్తు అని అహరోను చిగురించిన కర్ర చెప్తుంది. మన్నగల పాత్ర ఏం చెప్తుంది? నేను పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారమును అన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. నన్ను తినువాడు ఎన్నడూను చనిపోడు. అది నన్ను తినువాడు ఎన్నటికి చనిపోడు అన్నాడు. ఈ అర్థం ఇచ్చే ఈ మందసములో ఈ 3 వస్తువులు ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మందసము వారి మధ్య ఉన్నప్పుడు ఫిలిస్తీయులు ఓడిపోయి పోతున్నారు. ఇది గమనించిండ్రు. ఏం చేసినట్టే ఒకసారి వీళ్ళలోకి జొరబడి, ఇశ్రాయేలు జొరబడి
ఈ మందసం ఎత్తుకొని పోతారు. ఎవరు? ఫిలిస్తీన్లు. ఎందుకు? ఈ మందసం ఉండే ద్వారానే ఇశ్రాయేలీలకు విజయం వస్తుంది. ఆ మందసం మనం తెచ్చిపెట్టుకుంటే మనకు విజయం వస్తుంది కదా అనే వాళ్ళల్లో దుర్బుద్ధి వచ్చిందనమాట. అప్పుడు వచ్చి ఆ మందసము తీసుకొని ఎత్తుకొని పోతారు. ఆ సమయంలోనే మందసం పట్టబడిందని ఏలి ఏం చేసిండు? ఆ మెట్టు మీద నుండి కిందికి పడి నడిమిరిగి చనిపోతాడు. మందసం పట్టబడినప్పుడు ఏలి అప్పుడు వృద్ధుడు, మంద దృష్టి వచ్చింది. వింటున్నారా? అంటే ఇశ్రాయేల్ మీదకి ఇది కూడా మనం గమనించాలా. ఇశ్రాయేల్ మీదకి పలుమార్లు వాళ్ళు రావడానికి గల కారణం ఇశ్రాయేలీల యొక్క బలహీనతను బట్టి. ఇశ్రాయేలు దేవుణ్ణి ప్రేమించక అన్య దేవతలను పూజించి, వింటున్నారా, అన్య ఆచారాలు నేర్చుకొని దేవుని కోపం పుట్టించడం ద్వారా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీల మీదకి అన్య జనులు, అన్య జాతుల వారు, దేవుణ్ణి ఎరగని వారు ఇశ్రాయేల్ మీదకి పలుమార్లు వచ్చి వారి మీద యుద్ధం చేసి వారిని చంపి ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇశ్రాయేలీలు నమ్మిన దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు, జీవం కలిగిన వాడు, నిజమైన వాడు, నిజమైన దేవుడు, మాట్లాడేవాడు, వారి పక్షమున యుద్ధం చేసేవాడు. అలాంటి ప్రజల పక్షాన దేవుడు నిలబడినాడు. అయితే అలాంటి ప్రజల మీదకి అన్య జనులు, అంటే అన్య రాజ్యాలు, అన్య రాజులు పలుమార్లు వారి మీదకి వచ్చి వారిని ఓడించి వారిని బానిసలుగా తీసుకుపోవడానికి గల కారణం ఏంటి? వారిలో ఉన్న అవిధేయత, దేవునికి విధేయత చూపకపోవడం, తర్వాత దేవునికి నమ్మకంగా ఉండకపోవడం, అన్య దేవతలను పూజించడం, అన్య ఆచారాలను ఆచరించడం. దీన్ని బట్టే దేవుడు వారికి అనుమతించాడు. అన్య జనులైన వారు వీరి మీద దాడి చేయడానికి గల కారణము దేవుని అనుమతితోనే. వింటున్నారా? దేవుడి అనుమతి లేకుండా వారు ఎవరు కూడా రారు. సైతాను కూడా ముట్టదు తెలుసా, దేవుని అనుమతి లేకుండా. దేవుని ప్రజలను సైతాను కూడా అధికారం లేదు ముట్టడానికి. ఎలా చెప్పగలం మనం అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 10వ వచనంలో నీవు అతని చుట్టూ అతనికి కలిగిన దాని అంతటిని చుట్టూ ఏమేసినావు? కంచేసినావు. అంటే సైతాను ముట్టడానికి కూడా అధికారము లేదు. దేవుడే ఆ కంచె తీసి ఇశ్రాయేలు మీదికి ఫిలిస్తీయులను, అంటే ఎందుకు అప్పచెప్తూ వచ్చినాడు? ఎందుకు అనుమతి అంటే, వారు లోబడకపోవడం చేత, దేవునికి లోబడకపోవడం చేత, దేవుని ప్రేమించకపోవడం చేత అది కలిగిన నష్టం. సరే, దావీదు కాలంలో దావీదు బాలుడుగా ఉన్నప్పుడు, 15 సంవత్సరాల వయసు, అలా చిన్న వయసులో ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలీలకు విజయం తెచ్చిన వాడుగా కనపడతాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు గొలియాతును చంపి, మరి ఫిలిస్తీయుడైన గాతువాడైన గొలియాతు అని రాయబడింది. ఫిలిస్తీయ దేశానికి సంబంధించిన ఫిలిస్తీయుడైన గాతు ప్రాంతానికి చెందిన వాడైన, చెప్పండి ఎవరు? గొలియాతు. గొలియాతును చంపుడు ద్వారా మొత్తం వారంతా ఏమైనారు? భయపడి పారిపోయారు. ఇక ఆ గొలియాతు తల నరికి దావీదు ఇశ్రాయేలుకి తీసుకొస్తాడు. దావీదు ఎలా చంపగలిగాడు గొలియాతును? వింటున్నారా? దావీదుని ఎలా చంపగలిగినాడంటే, దేవుడు నాకు తోడున్నాడు, ఈ యుద్ధం నాది కాదు, ఎవరిది? యెహోవాదే అన్నాడు. ఈ యుద్ధం ఎవరిది? యెహోవాది, నాది కాదు అన్నాడు. అందుకనే ఒక ఒడిశాల రాయి 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒడిశాలో పెట్టాడు, తిప్పి కొడితే ఒక్క దెబ్బకు పన్నాడు. ఎంత పర్సన్ అతను? 6 మూరల జానుడు ఎత్తుగల అజానుభావుడు గొలియాతు. ఒక్క దెబ్బకే నొసడబడింది ఆ రాయి, ఒక దెబ్బకే దబ్బున కింద పన్నాడు. పోయి ఎంబడే వాడి మీద పడి వాడిని కత్తే తీసి తల నరికి
తల తీసుకొని ఇశ్రాయేలు మధ్యకి తీసుకొని వచ్చును దావీదు. ఏంటంటే అప్పుడు ఇశ్రాయేలీలకు గొప్ప విజయం, గొప్ప ఆనందం, గొప్ప సంతోషంతో వారు ఆనందించిండ్రు. 2 సమూయేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 13వ వచనం, సమూయేలు 2వ గ్రంథం, మరి దావీదు వారితో మరి యుద్ధం చేసినట్లుగా వారిని గురించిన విషయాలు రాయబడుతూ వచ్చినాయి. 2వ సమూయేలు 3:13. ఫిలిష్తీయులలో 100 మంది ముందోళ్ళని తెచ్చి పంపి, ఫిలిష్తీయులలో 100 మంది ముందోళ్ళ తెచ్చి నేను పెళ్లి కొననని మీకాలును నాకు అప్పగింపుమని చెప్పుడనగా. చూడండి, ఈ సమయంలో కూడా దావీదు ఏం చేసిందంటే, సౌలుండి ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి పోయి వారి ముందోళ్ళు ఎన్ని కావాలని చెప్తున్నాడు. 100 మంది ముందోళ్ళు కావాలా, 100 మంది ముందోళ్ళు కావాలి. ఇప్పుడు మీకాలు అంటే దావీదు సౌలు కుమార్తె ఈ ఫిలిష్తీయుని చంపితే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా, రాజ్యంలో భాగం ఇస్తా అని ఆయన ముందే చెప్పింటాడు. అది గొల్లియాతుని చంపే ముందు ఎవరు కూడా ధైర్యంగా పోలేరు. అప్పుడు దావీదు పోతాడు, చిన్నోడు బాలుడు, రాజానుభావులు యుద్ధశూరులు ఉంటారు కానీ ముందుకు పోలేరు. ఆ వ్యక్తిని చూసి దావీదు చంపొస్తానే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని విజయ గీతాలు పాడుతూ వచ్చిండ్రు. సరే, అప్పటి దావీదు మీద చూపు ఉంటుంది సౌలుకి. తర్వాత మళ్ళా కొన్ని రోజులకి ఆమెను పిచ్చి పెళ్లి చేయాలి కదా. ఆ విషయం అడుగుతూ వచ్చినప్పుడు ఫిలిష్తీయుల్ని ఏం చేయాలా, నా బిడ్డ నీకు పెళ్లి చేయాలంటే ఏం కావాలా, ఫిలిష్తీయులు 100 మంది ముందోళ్ళు కావాలి. వింటున్నారా? ముందోళ్ళు తేవడం అంటే అంత సామాన్యమైన పని కాదు. ఏంటి ముందోళ్ళు? ముందోళ్ళు అంటే ఉడుగులు చేస్తారా ముస్లిమ్స్? జాగ్రత్తగా ఉడుగులు చేస్తారా? ఆ గోప్యంగా చర్మం కోస్తారు కదా, అవి ఆ తోళ్ళు ముందోళ్ళు. అంటే ఎన్ని తేవాలా? 100 మంది తేవాలా. అది సాధ్యమా? 100 మందిని చంపాలా, వాళ్ళని పడదోసి కోసుకొని రావాలా. చూడు ఎలాంటి పరీక్ష పెట్టిండు సౌలు. అర్థమైనా? ముందోళ్ళు అంటే ఏంటి? గోప్యంగా చర్మం. 100 మందిని చంపి వారి గోప్యంగా చర్మం ముందున్న తోళ్ళు కోసుకొని రావాలా. సౌలు కప్ప చెప్పాలి. అప్పుడు బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాడంట ఆయన. ఆ సమయంలో కూడా తీసుకొని వచ్చిండు ఆయన. దావీదు తీసుకొని వచ్చాడు. దావీదు సామాన్యుడు అయినవాడు కాదు. ఇంకా 5వ అధ్యాయం 17 నుండి చూద్దాం. 5వ అధ్యాయం 17 వచనం. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకుడు పటాభిషేకము చేసిరని ఫిలిష్తీయులు వినినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తొచ్చి రెఫాయిములో లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిష్తీయుల నెదురుగా పోయేదనా. చూడండి, దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు దావీదు. ఫిలిష్తీయులు వచ్చిన వాళ్ళని వారి దగ్గరనే పోదునా అని దేవుని దగ్గర మనవి చేస్తా ఉన్నాడు. నాకు అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుడు ఏమంటున్నాడట, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. ఏం చేసినట్ట, నేను నీకు వారిని నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వో అని చెప్తూ వచ్చిండు. తర్వాత చూద్దాం 22 నుండి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొమ్మలను ఆ చప్పుడు వినగానే
ఫిలిస్తీయులను హతము చేయటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబా నుండి గేజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచూ హతము చేశాను. అంటే దావీదు పక్షాన ఎవరున్నారు? కమ్మల చెట్లు కదిలినప్పుడు అంటే దేవుడు కూడా ఆయనతో ఉన్నాడు యుద్ధానికి. యెహోవా కదులుతున్నాడు అని రాయబడింది చూడండి. దావీదు పక్షంలో ఎవరున్నారు యుద్ధం చేయడానికి? దేవుడు ఉన్నాడు, యెహోవా. కాబట్టి వారిని హతం చేసిండు. ఆ సందర్భం కూడా దావీదు కాలంలో ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ మీదకి అంటే దావీదు మీదకి రాజు చేసి పటాభిషేకం చేసిందని చెప్పేసి వాళ్ళు యుద్ధానికి వచ్చిండ్రు, దాడి చేయడానికి వచ్చిండ్రు. అప్పుడు కూడా దేవుని యొద్ద మరి సెలవు తీసుకొని దేవుని దగ్గర మనవి అడిగి దేవుడు పొమ్మన్నప్పుడు పోయినప్పుడు వారు హతం చేయబడుతూ వచ్చిండ్రు. తర్వాత ఇంకో మూడో సందర్భం 8వ అధ్యాయం మొదటి నుండి 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచ్చిండు. దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి మెతేగమ్మను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీలను ఓడించి ఈ విధంగా చెప్పండి. చూడండి, దావీదు దేవుని ప్రకారం, దేవుడు చెప్పినట్ల ప్రకారముగా వారి మీదకి యుద్ధానికి పోయినప్పుడల్లా దావీదు ఏం చేసినట్టు విజయం పొందుతున్నాడు. వారిని ఓడించినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. తర్వాత ఈ విధంగా మనం చూస్తూ వచ్చినప్పుడు 21వ అధ్యాయంలో కూడా చూద్దాం. 21:15 వచనం. ఫిలిస్తీయులను ఇశ్రాయేలీయులను యుద్ధం మరలా జరగగా దావీదు తన సేవకులతో దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతి వారును హిజ్బీషీలేను. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బీబేను అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడిది గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. చూడండి, ఇతడు కూడా దావీదులా గొలియాతులా కనపడుతున్నాడు. ఎన్ని తులాలంటే అతని ఈటె 300 తులముల ఎత్తు ఈటెంట అతను. కాబట్టి షెరూయ కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. ఫిలిస్తీయులు చూడండి, దావీదు ఈ ఇశ్రాయేలు మీదకి దావీదు కాలంలో ఎన్నిసార్లు దాడి చేయడానికి వచ్చిండ్రు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి పలుమార్లు వారు దాడి చేయడానికి వస్తూ వచ్చినారు. కానీ దేవుడు వారి పక్షము నుండి వారికి విజయం ఇస్తూ వచ్చిండు. అలాగే దావీదు తర్వాత వారి యొక్క బలము తగ్గిపోతూ వచ్చింది. దావీదు తర్వాత ఆ ఫిలిస్తీయుల యొక్క బలము తగ్గిపోతూ వచ్చింది. యెహోషాపాతు కాలంలో ఆ ఫిలిస్తీయులు యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు వారు పన్ను చెల్లిస్తూ వచ్చినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. పన్ను ఇస్తూ వచ్చిందంటే ఇక వారి బలం తగ్గిపోయింది. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారికి ఏం చేయాలా? పన్ను ఇవ్వాల. కాబట్టి యెహోషాపాతు కాలంలో దావీదు కాలంలో బలం ఉంది వాళ్ళకి, అందుకని యుద్ధానికి వచ్చిన పలుమార్లు యుద్ధం చేయడానికి వచ్చిండ్రు. తర్వాత దావీదు తర్వాత వాళ్ళ బలం తగ్గిపోయింది. ఇక తర్వాత యెహోషాపాతు కాలంలో వాళ్ళు పన్ను ఇస్తూ వచ్చిండ్రు, పన్ను చెల్లిస్తూ వచ్చిండ్రు. తర్వాత కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు వారి అంతమును గూర్చి ఏం చేసిందంటే వారి అంతమును గూర్చి ప్రవచిస్తూ వచ్చిండ్రు. ఎవరు అంతమును గురించి? ఫిలిస్తీయుల అంతమును గురించి ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చినారు. ఏమని ప్రవచించినారు? మొదటి ప్రవక్త యెషయా గ్రంథం 11వ అధ్యాయము 14 వచనం చదవండి. వారి నాశనమును గురించి ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చినారు. యెషయా 11వ అధ్యాయం 14 వచనం త్వరగా రెఫరెన్స్ అందండి. పడమటి వైపుకు పరిగెత్తిపోదురు, ఏకీవించి తూర్పు వారిని దోచుకొందురు, ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు, అమ్మోనీలు వారి లోబడుదురు,
అని చెప్తూ వచ్చినమాట. ఫిలిస్తీయులు భుజం మీద ఎక్కుతారంట. ఎవరు వాళ్ళు? యూదా, ఎఫ్రాయిము, ఈ వాళ్ళ గురించి చెప్తూ ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. యూదా విరోధులు నిర్మూలమగుదురు. 13 వచనం చూద్దాం. ఎఫ్రాయిమునుకున్న మస్తరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మస్తర పడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిస్తీయుల భుజముల మీద ఎక్కుదురు. ఎవరు? యూదులు. ఫిలిస్తీయుల భుజం మీద ఎక్కుదురంటే అర్థం ఏంటి? ఇక వారు ఓడిపోతారు, ఇంకా పన్నిచ్చేవారుగా అవుతారని. యెహోషాపాతులో అలాగనే యెహోషాపాతు కాలంలో పన్నిచ్చిండ్రు వాళ్ళు. తర్వాత ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనంలో, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 25వ అధ్యాయం 20వ వచనం. సమస్తమైన మిశ్రిత జనులను, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీయుల దేశపు రాజులందరూ, అస్కెలోనును, గాజాయును, ఎక్రోనును, అష్టోదు, శేషపు వారును, యోధేమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులను, తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రమునకు ఆవతలి ద్వీపపు రాజులను, దాదానీయులను, తేమానీయులను, ఈ విధంగా చెప్తుంట. వీళ్ళందరిని గురించి అంటే దేవుడు తీర్పు తీర్చబోయే వారి అంతము లేకపోతే వారి యొక్క అపజయము, దీని గురించి దేవుడు చెప్తూ ఎవరెవరికి కలుగుతుందంటే ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ఫిలిస్తీయులు కూడా ఉన్నట్లుగా ప్రవక్త ప్రవచిస్తూ వచ్చినాడు. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయంలో కూడా ఉంది అన్నమాట. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 15 వచ్చినాడు. చూద్దాం. మరియు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఫిలిస్తీయులు పగ తీర్చుకొనుచు నాశనం చేయుచు మానని క్రోధము గలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకుందురు గనక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిస్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలన చేసేదను, సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేదను, క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. చూడండి, ప్రవక్తల ద్వారా వారి అంతమును గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అలాగే ఆమోసు గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు, ఆమోసు గ్రంథంలో కూడా ఆమోసు ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆ మాట కూడా చూద్దాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూద్దాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలైనగా ఏదోము వారికి అప్పగింపవలేనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. చూడండి, దేవుడు ఈ ప్రవక్తల ద్వారా వారి అంతమును గురించి వారి నాశనమును గురించి ప్రవచిస్తూ వచ్చినాడు. అదనమాట. సరే, ఇప్పుడు ఫిలిస్తీయులు దేవుడు వారి మీద కోపగించుకోవడానికి గల కారణాలు ఏవో మనం చూస్తూ వచ్చినాం. ఏమేమిటి? వారు ఏం చేసినట్ట? ఇశ్రాయేలీల మీదకి పలుమార్లు యుద్ధానికి వచ్చేవారు, వారిని ఓడించేవారు. ఆ విధంగా వారు దేవుని భయం లేని వారు. తర్వాత దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. అందుకనే దేవుణ్ణి దూషిస్తూ గొలియాతు ఏం చేసిండు? దేవుణ్ణి దూషిస్తూ ఇశ్రాయేలీల మీదకి వస్తా ఉన్నాడు అనమాట. ఇది దావీదుకు రోషం వచ్చింది. కాబట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను దూషించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని దావీదు ముందుకు వచ్చిండు రోషంతో. కాబట్టి ఈ సందర్భం దేవుడు వారిలో భయం లేనితనము, లేకపోతే వారిలో ఏమంటారు దురుసుతనం. కాబట్టి ఏమంటారు ఇంకా దురుసుతనము అంటే ఊరకొరకనే మీదికి వస్తుంటారు కదా, వీళ్ళు ఏమంటారు? మన భాషలో ఏమంటారు? అదుపు అడ్డు లేనివారు. వింటున్నారా? దేవుని భయము లేనివారు, ఒక క్రమము పద్ధతి లేనివారు.
అయితే బలవంతులు, శారీరకంగా యుద్ధశాలులే, బలవంతులే, మంచి ఇనప పనిముట్లు చేయగలిగిన మంచి నైపుణ్యత గలవారే. అయితే దేవునికి కోపం పుట్టించే పనులు చేస్తూ వచ్చినారు. కాబట్టి వారి దేవతలు, వారు పూజించే దేవతలు ఉన్నారు. వారి పేర్లు చెప్పినా కదా, ఏ దేవతలు అవి చెప్పండి. కానీ ఆ దేవతలు కూడా వారిని రక్షించలేకపోయినాయి. ఒకసారి మందసం తీసుకుపోయి దాగోను గుడిలో పెట్టిండ్రు అనమాట. దాగోను వాళ్ళ దేవత పేరు ఏం పేరు? ఫస్ట్ దేవత దాగోను, రెండవ దేవత హస్తరోతు, మూడవ దేవత బయల్జూబు అనమాట. అయితే ఈ దాగోను ఈ దేవత పంటల దేవుడుగా వారు ఆరాధించేవారంట. అంటే పంటలు పండుతాయి కదా, ఆ పంటలు పండించే దేవుడుగా వారు ఏం చేస్తారంట, ఆ దేవతని ఆరాధిస్తారంట. ఎవరు? ఫిలిష్తీయులు. అయితే ఇక్కడ ఈ దేవత యొక్క రూపం ఎలా ఉంటుందో కూడా చెప్తా, జాగ్రత్తగానండి. ఈ నడుము నుండి పై వరకు మనిషి ఆకారం ఉంటుంది. ఆ దేవతకి ఏముంటుంది? మనిషి ఆకారం. తర్వాత కిందనేమో ఈ నడుము నుండి కిందికి చేప ఆకారం. మన భారతీయులు కూడా అలాంటి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుండదు. మీరు గమనించిండో లేదు? మీకు గుర్తుందా లేదా? చూడండి, ఎక్కడన్నా పటాలు ఉంటాయి. కింది నుండి, ఈ నడుము నుండి కిందికి చేప ఆకారం ఉంటుంది, పైన మనిషి ఆకారం. నేను చూసిన మన భారతీయులు పూజించే దేవుళ్ళలో ఒక దేవుడు అది. ఏం పేరు? దాని పేరు దాగోను. ఫిలిష్తీయులు పూజించే దేవత అనమాట. అయితే ఈ దేవతకి బైబిల్లో రెండు స్థలాల్లో వీటికి గుళ్ళు కట్టించి పూజించినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. ఎక్కడెక్కడ అంటే ఉండేది ఇవి అష్టోదులో ఒక గుడి ఉంది, రెండోది గాజాలో ఒక గుడి ఉంది. దేనికి? దాగోను దేవతకి అష్టోదులో ఒక గుడి ఉంది, తర్వాత గాజాలో ఒక గుడి ఉంది. ఈ గాజాలో ఉన్న గుడి ఉంది కదా, దాగోను గుడి, ఆ గాజాలో ఉన్న గుడిలోనే సాంసోన్ను పట్టుకువెళ్ళి లాస్ట్ చివరి టైంలో ఆయన కళ్ళు తీసేసి ఆయన గొలుసులతో తీసిపోయి ఆ స్తంభాలు కట్టేసి అందరి ముందు అవమానిస్తా అంటారు అనమాట. అక్కడే ఆ రెండు స్తంభాలు పట్టుకొని, ఎక్కడ? గాజాలో ఉన్న దాగోను గుడి. ఆ స్తంభాలు పడగొట్టినప్పుడు 3000 మందికి పైన ఫిలిష్తీయులు చచ్చిపోతారు. అది ఈ దేవత 2 స్థలాల్లో వాటికి గుళ్ళు ఉన్నట్లుగా చెప్పబడింది. రెండవ దేవత ఏంటి? ఈ దేవత పేరు ఏం పేరు? అస్తరోతు. ఇది ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఆకారం, అంటే ఒక స్త్రీ ఆకారంలో ఉంటుంది అనమాట. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ దేవతగా పిలిచేవారంట. ఈ దేవతను ఏం పిలుచుకుంటారు? ప్రేమ దేవతగా. అంటే ఇది యుద్ధ సమయంలో ఏం చేసేవారంటే ఈ దేవతలను తీసుకుపోయి వారి యుద్ధ సమయంలో వారి మధ్య పెట్టుకొని యుద్ధాలు చేసేవారంట. అంటే మాకు విజయం ఇస్తుంది ఈ దేవత అని. తర్వాత రెండవదిగా సంతానం ఇచ్చే దేవతగా కూడా పూజిస్తారంట. దేన్ని చెప్పాలా? దేన్ని? అస్తరోతు దేవతను. మొదటి ఏ దేవత? దాగోను దేవత. రెండవది దాగోను దేవత ఏది? పంటల ఇచ్చే దేవత అని. రెండవది అస్తరోతు. ఈ దేవత ఏంటంట? ప్రేమ దేవతగా పూజించేవారంట. ఇది సంతానం ఇచ్చేది గాను, యుద్ధంలో వారికి విజయం ఇచ్చేది గాను వారు భావించి తీసుకుపోయి యుద్ధంలో పెట్టుకునేవాళ్ళంట. కాబట్టి తర్వాత ఇంకేం జరిగిందంటే దాగోను గుడి ఇంకోటి ఉంది కదా. ఏ దాగోను గుడి అది? అష్టోదులో ఇంకో గుడి ఉందని చెప్పిన కదా. వీళ్ళు కరుణాపీఠం తీసుకుపోయి ఎక్కడ పెట్టిండ్రు? ఏ గుళ్ళు? అష్టోదులో ఉన్న గుళ్ళో తీసుకుపెట్టిండ్రు వీళ్ళు, దాగోను గుళ్ళు. అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడు ఏలీ కాలంలో జరిగింది అది. ఈ మందసం తీసుకుపోయి వాళ్ళ గుళ్ళో పెట్టుకున్నారు. ఎందుకు? ఇది ఉంటే మాకు విజయం ఇస్తుంది అని. అప్పుడు ఏం జరిగిందంటే ఆ గుళ్ళో పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టినారు. తెల్లవారిన తర్వాత వచ్చి చూస్తే ఆ ప్రతిమ ఏ ప్రతిమ? దాగోను ప్రతిమ.
ఆ మందసం ముందు బోర్లబడి ఉండడం వాళ్ళు కనపడింది. మందసం పెట్టిన గుళ్ళో ఈ దేవత, అది విగ్రహం కదా, రాయితో చెక్కిన విగ్రహం. ఇదేమైందంటే వచ్చి బోర్లబడింది. దేని ముందు? మందసం ముందు. సరే, వీళ్ళు మరలా దాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి ఏం జరిగింది తెలుసా? బోర్లబడి ముక్కలు ముక్కలుగా నరకబడింది. ఏది? తునకలు అయిపోయింది, ముక్కలు ముక్కలుగా. అయితే ఈ దేవతలు ఏవి కూడా వారిని రక్షించకపోయేవి. ఉంటే కదా కీర్తన 115 కీర్తన రాబడింది, వారి దేవతలు వెండి బంగారు దేవతలు అయినప్పటికీ అవి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, కళ్ళతో చూడవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులతో ముట్టుకొనవు, పాదాలతో నడువవు. వారికి ఏ సహాయం కూడా రాదంట. వారి దేవతల ద్వారా, వింటున్నారా, వారు ప్రార్థన చేసినప్పుడు ఏ సహాయం కూడా వారికి రాదు. దాని తోడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వారి దేవతలకు బలులు అర్పించేవాళ్ళంట. బలులు అర్పించేవాళ్ళు. ఇంకొక దేవత ఉంది వాళ్ళకి. ఆ దేవత పేరు ఏం పేరు? మూడో దేవత పేరు బయల్జీవులు. ఏ దేవత? బయల్జీవులు. ఈ బయల్జీవులు అంటే దీనికి అర్థం ఏంటంటే దయ్యములకు అధిపతి అంట. అది కొత్త నిబంధనలు ఉంటుంది ఆ పేరు, దయ్యములకు అధిపతి అని. అంటే దీన్ని ఎలా భావించేవారంటే, ఈ బయల్జీవుల్ని వాళ్ళు ఎలా భావించుకునేవాళ్ళంటే నగరానికి ప్రభు లేక ఈగల దేవుడు అని పిలుచుకునేవారంట. నగరానికి ప్రభు లేక ఈగల దేవుడని పిలుచుకునేవారంట. అది ఎట్లా ఉంటుందంటే అది ఒక వికృతమైన రూపంలో ఉంటుంది. రెక్కలు ఉంటాయి, ముఖం కూడా వేరే పురుగు రూపంలో ఉంటుంది అనమాట ఆ దేవత. వాటిని పూజించేవారన్నమాట. ఫిలిస్తీయులు ఈ దేవతలను ఎక్రోను అనే ప్రాంతపు లో ఈ దేవత, ఎక్రోన్ అనే ప్రాంతంలో ఈ దేవత ఉండేదంట. ఏ దేవత? బయల్జీవులు అనే దేవతను దాని గుడి ఎక్కడుంది? ఎక్రోన్లో ఉందంట. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 12:24 బయల్జీవులు అని దానికి ఉన్న అర్థం ఏంటో కొత్త నిబంధనలో రాయబడింది. చూడండి, చదవండి. చదవండి. దయ్యాలకు అధిపతి అయిన బయల్జీవు. అంటే దయ్యాలకు బయల్జీవు ఎవరంట? అధిపతి అంట. యేసు ప్రభుతో వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. బయల్జీవు అంటే దయ్యాలకు అధిపతి. కాబట్టి నువ్వు కూడా బయల్జూబుల ద్వారా దయాలు నిలగొడుతున్నావు అంటారు వీళ్ళు, శాస్త్రుల పరిచయం యేసు ప్రభును. ఒరే పిచ్చోళ్ళారా, నేను బయల్జూబుల ద్వారా కాదు, దేవుని హస్తం, దేవుని చేత, నేను దేవుని యొక్క హస్తంతో, వేలితో దయాలు నిలగొడుతున్నాను. కాబట్టి ఇది ఈ మూడు దేవతల గురించి మనం చూస్తూ వచ్చినాం. ఫిలిస్తీయులు తర్వాత కాలంలో, మరి మక్కాబీల కాలంలో అంతియోకియా వారితో కలిసిపోయి మరి కాలక్రమేణా వాళ్ళు ఏం చేసినంటే ఫిలిస్తీయులు అనబడిన ఈ పేరు కనబడకుండా పోయిందంట. తర్వాత చరిత్రలో ఆ జాతుల యొక్క పేరు, ఫిలిస్తీయులు అన్న పేరు కనబడకుండానే పోయిందంట. చరిత్రలో వాళ్ళు ఫిలిస్తీయులు ఉన్నారు అనడానికి వాళ్ళ ప్రాంతం నేడు ఎలా పిలువబడుతుంది? అది పాలస్తీనా దేశము కనబడుతుంది. ఇశ్రాయేల్ దేశం చుట్టూ మరి శత్రు దేశాలు ఉన్నాయి. ఏమేమి దేశాలు ఉన్నాయి? అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, కనానీయులు, మోయాబీలు, ఎదోమీయులు, వీరందరూ కూడా ఇజ్రాయేలీయులను నాశనం చేయటకు, ఇజ్రాయేలీయులను అసలు ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలని, తర్వాత వీళ్ళను ఓడించి తుడిచేయాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇశ్రాయేళ్ల దేవుడు ఎవరు చెప్పండి? సర్వశక్తి గల దేవుడు, నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు. వింటున్నారా? కాబట్టి రక్షించే దేవుడు, నిజమైన దేవుడు. కాబట్టి ఆ దేవుడు వారు కొద్ది మంది ఉన్నప్పటికీ, వింటున్నారా, ఈ ఇజ్రాయెల్ దేశం చుట్టూ అన్నే మరి ప్రజలు ఉన్నారు. అంటే ఇజ్రాయేలీల శత్రువులు దేశాలన్నీ ఉన్నాయి. వారెవ్వరు కూడా వీరిని ఏమి చేయలేకపోయినారు. వింటున్నారా? వారి పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దీని ద్వారా మనం ఏం నేర్చుకోబోతుంటున్నామంటే, ఇప్పుడు ఇశ్రాయేలీల మీదకి వారు రావడానికి గల కారణం చెప్పినా కదా. ఇశ్రాయేలీలు దేవుణ్ణి సరిగా అనుసరించకపోవడం, దేవుని మాటలు వినకపోవడం, అన్య దేవతలను పూజించడం ద్వారానే
ఇది వారు ఓడింపు అపజయానికి కారణమైందని చెప్తూ వచ్చిన. కానీ దేవుడు వారి పక్షమున, ఇజ్రాయేల్ కొద్దిమంది, ఇజ్రాయేల్ ప్రపంచ పటంలో చిన్న కనపడుతుంది, చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలే. ఆ ఇజ్రాయేల్ దేశమును ప్రపంచ పటంలోనే లేకుండా తుడిపేస్తారని ఎంతోమంది ఛాలెంజ్లు విసిరారు. కానీ నేటికి ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ వారి పక్షమున ఉన్న దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడు. వింటున్నారా? కాబట్టి వారిని ముట్టితే ఎవరిని ముట్టినట్టు? దేవుని ముట్టినట్టు. పౌలు గారు దేవుని ఎరగక ముందు సంఘాన్ని హింసిస్తూ బాధ పెడుతున్నప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమై, సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. హింసించింది ఎవరిని? దేవుని ప్రజలను. ఎవరు తగులుతుంది ఆ దెబ్బ? దేవుని తగిలి, యేసు ప్రభువు తగిలింది. అందుకనే నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలును ముట్టువాడు ఎవరిని ముట్టినట్టు? దేవుని ముట్టినట్టు. నేడు యేసుక్రీస్తు రక్తములో కడగబడి దేవుని ప్రజలుగా చేయబడిన దేవుని ఇజ్రాయేల్ క్రైస్తవులు ఎవరు? దేవుని ఇజ్రాయేల్. గలతీయులకు రాసిన పత్రికలో చూడమాట, దేవుని ఇజ్రాయేలీలైన మనము, వింటున్నారా, ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం మనం. లోకంలో రక్షించుకున్న మన విషయంలో కూడా మనము కూడా దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాట వినకపోతే మనకు కూడా ఎన్నో నష్టాలు, ఎన్నో కీళ్ళు. వింటున్నారా? కాబట్టి దేవుని పక్షమున మనం ఉంటే దేవుడు మన పక్షమున ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఇశ్రాయేలునకు అని రాయబడింది చూడండి, చదువుదాం. 15 నుండి చూద్దాం, అర్థమైంది. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. ఈ పద్ధతి ప్రకారం నడుచుకొను వారందరికీ, అంటే ఏ ప్రకారం? సున్నతి లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడుతుంటున్న ఈ పద్ధతి ప్రకారం, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగునని చెప్తున్నారు. ఎవరంట ఆ దేవుని ఇజ్రాయేల్? క్రొత్త నిబంధన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు, వాళ్ళు ఇజ్రాయేల్ కావచ్చు, అన్యజనులు కావచ్చు, వారందరూ ఎవరంట? దేవుని ఇజ్రాయేల్. నేడు మన పక్షమును కూడా ఎవరున్నారు చెప్పండి? జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. మన పక్షమున జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. వారి పేరే చరిత్రలో తుడుపు పెట్టేటట్టు నేడు వారి పేరు వినబడదు. చరిత్రలో వాళ్ళ పేరు, ఇప్పుడు ప్రస్తుతం వారి పేరు కనపడదు. ఆనాడున్న ఫిలిష్తీయులు, ఆనాడున్న అన్యజనులు నేడు కనపడరు. వాళ్ళ పేర్లే, వాళ్ళ నామరూపమే లేకుండా పోయింది. కారణం, వాళ్ళు నమ్మిన వారి దేవతలు వారిని రక్షించలేకపోయినాయి, వారిని కాపాడలేకపోయినాయి, వారికి విజయం లేకపోయినాయి. వారి యొక్క ఖండ బలము, వింటున్నారా, వారి యొక్క అహంకారము చేతనే వారు యుద్ధాలు చేసి దేవుని ప్రజల మీదకి అక్రమంగా అన్యాయంగా వచ్చేవారు తప్ప వారి దేవతలు ఆధారంతో, లేకపోతే వారి దేవతలు ఇచ్చే విజయంతో కాదు. మన దేవుడు మన పక్షము నుండి యుద్ధం చేసి, ఇశ్రాయేలీయుల పక్షమున దేవుడు నిలబడి యుద్ధం చేసినాడు. అందుకనే వారి జాతి భూమి మీదనే లేకుండా దేవుడు తుడిచేసినాడు. ఇది ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చిన మాట. నేడు మనము కూడా దేవుని మాట వినకపోతే దేవుడు కూడా మనకు పనిష్మెంట్గా ఏం చేస్తాడు? ఇజ్రాయేలీలను అన్య జనాంగాలకి అప్పచెప్పినట్లుగా మనల్ని కూడా అప్పచెప్తాడు. అందుకే దేవుని భయం కలిగి, అందుకనే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, దృష్టాంతము ఆ పూర్వకాలం ముందు జరిగిన సంగతులన్నీ బోధగలుగు నిమిత్తం యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ విషయాలు రాయబడినాయి. మనం కూడా దేవుని భయభక్తులు కలిగి బ్రతుకుదాం. అలా మనం నడుచుకుంటూ వచ్చినప్పుడే మన పక్షాన దేవుడు ఉంటాడు. తరతరాలు మన చరిత్రను దేవుడు నిలబెడతాడు. ఇశ్రాయేలుని నిలబెట్టినట్లుగా శేషాన్ని నిలబెట్టిండ దేవుడు ఇశ్రాయేలుని. నేటుకు ఇజ్రాయేల్ దేశమైన ప్రపంచపటములో ఉంది. అలా మన సంతానాన్ని దేవుడు నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాం.